బిగ్ బాస్ సీజన్ 9 ఈ రోజు లైవ్ కోసం మాట్లాడుకుంటే, బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ అంతా ఉదయాన్నే బిగ్ బాస్ వేసిన సాంగ్‌కి డాన్స్ ఆడి, బిగ్ బాస్‌కి గుడ్ మార్నింగ్ చెప్పిన తరువాత కంటెస్టెంట్స్ అంతా యథాప్రకారం డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. దానితో పాటుగా హౌస్‌లో ఈ వారం కంటెస్టెంట్స్‌కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మెమరీస్‌నైతే పంపించబోతున్నారు ఒక్కొక్క కంటెస్టెంట్‌కు. అయితే ఇక్కడ బిగ్ బాస్ 3 టీమ్స్‌గా డివైడ్ చేసి కంటెస్టెంట్స్ అందరిని కూడా సెపరేట్‌గా చేశారు. అందులో కొంతమందికి మాత్రమే ఫ్యామిలీస్ మెమరీస్ అందుతున్నాయి. అయితే ఈ రోజు లైవ్‌లో ఇక ప్రియాకి తన ఫ్యామిలీ నుంచి ఓ లెటర్ అయితే వస్తుంది. సుమన్ శెట్టి గారు ప్రియాకి లెటర్ వచ్చిన తరువాత లైవ్‌లో చాలా ఎమోషనల్ అవుతారు. ఇక తన ఫ్యామిలీ నుంచి మెమరీ రాలేదు అంటూ కన్నీరు పెట్టుకుంటారు. మిగతా కంటెస్టెంట్స్ అంతా సుమన్ శెట్టికి ఇక ధైర్యంగా ఉండండి. ఏదో ఒక రూపంలో బిగ్ బాస్ మీకైతే మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన మెమరీని అందిస్తారు. మీరేం టెన్షన్ తీసుకోవద్దు అంటూ ఇక బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ అంతా సుమన్ శెట్టి గారికి ధైర్యం చెప్తారు. అలానే ఇక తనూజ, రితు చౌదరి, ఇమాన్యుయల్ వీళ్ళంతా కూడా హౌస్‌లో డాన్సులు వేస్తూ సరదాగా తమ సమయాన్ని గడుపుతారు. దానితో పాటుగా ఇమాన్యుయల్ అమ్మాయిలతో కలిసి డాన్సులు వేస్తున్నట్టుగా గార్డెన్ ఏరియాలో కాసేపు ఫన్ చేస్తారు. ఇక అలానే కంటెస్టెంట్స్ హౌస్‌లో యథాప్రకారం తెలిసిందే రీతు చౌదరి అలానే పవన్ డేమాన్ ఇద్దరు కూడా హౌస్‌లో తెగ ఒకరి చూపుతో మరొకరు చూపులతో చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక రీతు చౌదరి డీమన్ పవన్‌కి ఫుడ్ కూడా తినిపిస్తూ ఉంటుంది. అలానే తనూజని కాస్త భరణి గారు ఈరోజు అవాయిడ్ చేస్తారు. అది కూడా కొన్ని వర్క్స్ కారణంగా. ఇంక తనూజ చాలా బాధపడుతూ నాన్న నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అంటూ భరణి గారి దగ్గర ఎమోషనల్ అవుతుంది. ఆ తరువాత ఇక భరణి గారు అదేమీ లేదు అంటూ నార్మల్ అయిపోతారు. ఇక తనూజ, రీతు చౌదరి కెప్టెన్‌గా ఉన్న డీమన్ పవన్ దగ్గరకు వెళ్లి కొన్ని కంప్లెయింట్స్ అయితే చెప్తారు. హౌస్‌లో కొంతమంది మాకు అసిస్ట్ అయిన పనులతో పాటు ఎక్స్‌ట్రా పనులు మాకు చెప్తున్నారని, అవన్నీ నువ్వు చూసుకోవాలి అన్నట్టుగా కెప్టెన్‌కి తనూజ చాలా సీరియస్‌గానే చెప్తుంది. నాకిచ్చిన పనిని నేను బాగా పూర్తి చేస్తున్నాను. దానితో పాటు చాలా రిక్వెస్ట్‌గా కూడా అందరికీ చెప్తున్నాను. కానీ కొంతమంది వచ్చి నాకు ఎక్స్‌ట్రా పనులు చెప్తుంటే చాలా కోపం వస్తుంది కెప్టెన్. మీరు వాళ్ళకి చెప్పండి అంటూ కూడా తెలియచేస్తుంది. ఇక ఇమాన్యుయల్ కాస్త తనూజతో అక్కడక్కడ ఫన్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ నుంచి లెటర్ రాలేదని సుమన్ శెట్టి గారు చాలా ఎమోషనల్ అవుతూ ఉంటే, తనూజ ఇక లవ్ యూ డార్లింగ్, నువ్వు నా డార్లింగ్, నా లవర్ అంటూ చాలా ఫన్ చేస్తూ ఉంటుంది. మీ బుగ్గలు ఇంత బాగున్నాయి ఏంటి అంటూ కూడా తనూజ సుమన్ శెట్టిని అంటే, తనూజ కోసమే పెంచాను అంటూ తనూజ దగ్గర సుమన్ శెట్టి గారు కూడా నవ్వుతూ ఫన్ చేస్తూ ఉంటారు. అలానే రీతు చౌదరి తనూజని తాజాగా వదిన అని కూడా పిలుస్తుంది. సుమన్ శెట్టి నాకు అన్నయ్య అవుతే మీరు నాకు వదినే అవుతారు కదా వదినమ్మ అంటూ రీతు చౌదరి తనూజతో ఇక కాస్త క్లోజ్‌గానే ఉంటుందని చెప్పాలి. ఇక ప్రియా, తనూజ కూడా కాస్త ఈ ఎపిసోడ్‌లో క్లోజ్‌గానే ఉంటున్నారు. ఇక ప్రియా ఈ వారం ఎలిమినేట్ అవుతూ ఉన్న సంగతి తెలిసిందే. రీతు కూడా డేంజర్ జోన్‌లో ఉంది. నామినేషన్స్ విషయానికి వస్తే 6 మంది కంటెస్టెంట్స్ వరకు నామినేషన్స్‌లో ఉన్నారు. లిస్ట్‌లో అయితే రీతు అలానే ప్రియా ఉన్నారు. ఇక ఫ్లోరా టాప్‌లో ఉంది కాబట్టి ఈ వారం ఖచ్చితంగా సేవ్ అవుతుంది. ప్రియా అలానే రీతు చౌదరి ఈ వారం ఎలిమినేషన్‌లో నిలబడబోతున్నారు. ఈ కంటెస్టెంట్స్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది మాత్రం ఆసక్తిగానే ఉంది. ఎందుకంటే ఇంకా 2 రోజులు ఓటింగ్ ప్రక్రియ జరగబోతుంది. ఈ 2 రోజుల తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో కామెంట్ చేయండి.